రంగుల పండుగ హోళీ సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఎస్ఐ అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 2000 రూపాయలు మాత్రమే. సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 1499 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 పేపర్ 2 499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 12 నుండి మార్చి 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీ చే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక మెడికల్ సిటీ ఏర్పాటు కానుంది. మెడికల్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. మెడికల్ సిటీ, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, యాక్చువల్గా ఫస్ట్ లొకేషన్ గుర్తుంచుకోండి. మహారాష్ట్రలోని ప్రముఖ నగరం పూణే సిటీలో దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీ ఏర్పాటు కానుంది. సో పూణే సిటీలో ఒక తాలూకా, ఆ తాలూకా పేరేంటంటే ఖేదా తాలూకా. ఖేదా అనే ఒక తాలూకా, ఒక మండలంలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పెద్ద మెడికల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎంత పెద్ద ఎత్తున అంటే దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో, 300 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో, 300 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే రీతిలో ఈ మెడికల్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ మెడికల్ సిటీ లేదా మెడిసిటీకి ఏం పేరుని పెట్టారంటే ఇంద్రయాని లేదా ఇంద్రాయణి. సో ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మెడిసిటీ లేదా మెడికల్ సిటీ, ఒక పట్టణం ఎక్స్క్లూజివ్గా మెడికల్ సంబంధిత అంశం కోసం ఉద్దేశించబడింది అన్నట్టు. దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీ లేదా మెడిసిటీ ఏ పేరుతో పిలిచినా ఒకటే. ఆ పేరేంటి? ఇంద్రయాని మెడిసిటీ. ఎక్కడ ఏర్పాటు కానుంది? పూణే. పూణే ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. పూణేలోని ఒక తాలూకా పేరు గుర్తుంచుకోండి, ఖేదా తాలూకాలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణంలో, అతిపెద్ద విస్తీర్ణం, 300 ఎకరాల విస్తీర్ణాన్ని ప్రభుత్వం ఏ విధంగా తీర్చిదిద్దనుంది? ఒక సిటీగా తీర్చిదిద్దుంది. ఆ సిటీ కూడా దేనికోసం ఉద్దేశించబడుతూ? మెడిసిన్ సంబంధిత అంశాలు, దాదాపు అన్ని రకాల వ్యాధులకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల వ్యాధులు, మనకు చిన్న చిన్న సర్జరీ నుండి కానివ్వండి, ఎంత పెద్ద సర్జరీ వరకైనా అన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్, డయాగ్నోసిస్ టెక్నిక్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మెడిసిన్లకు సంబంధించి రీసెర్చ్కి కూడా ఉపయుక్తంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారట. అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తారట. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోండి, అదేంటంటే దేశంలోనే మొట్టమొదటిసారి ఒక మెడికల్ సిటీ లేదా మెడిసిటీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనుంది అంటే, సో పూణేలో మహారాష్ట్ర ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. పూణేలోని తాలూకా, ఖేదా తాలూకా, ఎంత ఏరియా? 300 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో రానున్న రోజుల్లో ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో, ఈ మెడిసిటీలో దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఆకర్షిస్తారట. వందలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా ఈ మెడిసిటీ కల్పించబోతుందట. ఇదొకటి ఇంపార్టెంట్, అన్ని రకాల వ్యాధులకు సంబంధించి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, కేవలం పూణే నగరవాసుల కోసం మాత్రమే ఉద్దేశించింది కాదు. దేశంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కూడా ఈ మెడిసిటీలో ట్రీట్మెంట్ సేవలను పొందొచ్చు అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటిస్తూ వార్తలు ఇచ్చింది. ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ముఖ్యంగా స్థానికులకే ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీఠాన్ని చెబుతూ మహారాష్ట్ర ప్రభుత్వం మహా జాబ్ పోర్టల్ని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. మహా
జాబ్ పోర్టల్, ఒక పోర్టల్, రెసిడెన్స్ డొమిసైల్ సర్టిఫికేట్ ఆధారంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెద్దపీట వేస్తున్నారు. అండ్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం సోషల్ ఇష్యూస్కి సంబంధించి సామాజిక సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. అదేంటంటే మహారాష్ట్రలో ఇప్పటి వరకు కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లు ఏవైతే ఉంటాయో ఆ వాడల పేర్లను స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో మహారాష్ట్రకి సంబంధించి వారి పేరుతో మారుస్తూ కీలక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. అండ్ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ చేసిన ఒక నూతన పురస్కారం రాజీవ్ గాంధీ ఐటీ అవార్డ్స్, దీని గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల మహారాష్ట్రలోని మనకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. ట్రాఫిక్ చిహ్నాలపైన మహిళలకి సంబంధించిన గుర్తులు కానివ్వండి, ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ వన్యప్రాణుల సంరక్షణ విషయానికి వస్తే ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ఎనిమల్ డిఎన్ఏ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర. అండ్ ఇటీవల నల్లపులుల సంచారానికి సంబంధించి నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు అండ్ తడోబా అంధేరి కానివ్వండి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. వీటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి మహారాష్ట్రకి సంబంధించి. ఈరోజు టాపిక్ మాత్రం దేశంలోనే మొట్టమొదటి మెడికల్ సిటీ లేదా మెడిసిటీ పేరేంటి? ఇంద్రయాని మెడిసిటీ. ఎక్కడ? పూణే. ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒడిషా రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వన్యప్రాణి సంరక్షణకి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఒడిషా రాష్ట్రం అంటున్నాను. ఒడిషా రాష్ట్రం అనగానే ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న ఒక లగూన్ ఏరియా, అదేంటంటే చిల్కా లేక్, చిల్కా సరస్సు, చిల్కా లేక్. మనకి ఏదైతే ఉందో బే ఆఫ్ బెంగాల్, మనకు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని? 9 రాష్ట్రాలు. అంటే తీరరేఖ అంటే ఏంటంటే సీ షోర్, సముద్రంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో అందులో ఒడిషా రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఒడిషా రాష్ట్రం సముద్ర సరిహద్దుతో కూడుకొని ఉంది కాబట్టి అక్కడ ఒక లగూన్ ఉంది. లగూన్ అంటే ఏంటంటే సీ స్ట్రెచ్ అనుకోవచ్చు, సాల్ట్ వాటర్ స్ట్రెచ్ అని గుర్తుంచుకోండి. లగూన్ దేశంలో 2వ అతిపెద్ద, ఆసియా ఖండంలోనే అతిపెద్ద లగూన్ లేక్ చిల్కా లేక్. చిల్కా లేక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1981 ఇయర్, 1981 సంవత్సరం గుర్తుంచుకోండి. భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్, వెట్లాండ్ అంటాం. రామ్సార్ సంబంధించి తరచు మనం వార్తలు చూస్తున్నాం. భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందిన వెట్లాండ్ చిల్కా లేక్. అలాంటి చిల్కా లేక్ లో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరు ఏంటంటే మంగల్ జోడి. దీని పేరు గుర్తుంచుకోండి, మంగల్ జోడి. ఇటీవల వార్తలు నిలిచిన మంగల్ జోడి అనే ఒక వాటర్ ఏరియా, ఒక నీటి ప్రాంతం, ముఖ్యంగా అత్యధికంగా పక్షులను ఆకర్షిస్తున్న ఒక ప్రదేశం. మంగల్ జోడి అనే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది మొత్తం వాటర్ బాడీ, ఈ చిల్కా లేక్ యొక్క ఎక్స్టెన్షన్ పార్ట్. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క ఉపయోగం ఏంటి తెలుస్తుంది. మెకనైజ్డ్ అంటే యంత్రాల ఆధారంగా పనిచేసే, ఫిషింగ్ బోట్స్ మత్స్యకారులు ఉపయోగించే బోట్స్ ఏవైతే ఉంటాయో, పడవలు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధిస్తూ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి టాపిక్ ఏంటంటే మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ పైన నిషేధాజ్ఞలను విధిస్తూ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఈ ప్రాంతం ఏంటి అంటారు? మంగల్ జోడి అనే ఒక ఐలాండ్ ఏరియా ఏదైతే ఉంటుందో, వాటరీ బాడీ ఏదైతే ఉంటుందో అక్కడ అత్యధికంగా సంవత్సరంలో దాదాపు 6 నెలల పాటు మైగ్రేటరీ బర్డ్స్ అనేవి అక్కడ ఉంటాయి. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయి అక్కడికి వచ్చడం జరుగుతుంది. సో ఇవి ఏవైతే ఉంటాయి మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆధారంగా, సో ఫిషెస్ని పట్టడానికి చాలా వరకు కూడా యంత్రాలను ఉపయోగించడం కానివ్వండి, సీ ట్రాలింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆధారంగా ఆ సౌండ్కి కానివ్వండి, ఆ ఉపయోగించే వలలకు కానివ్వండి, ఈ మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇలా చచ్చిపోతూ శ్మశాన వాటికగా మారితే గనక ఈ ప్రాంతంలో ఇంకొకసారి ఎలాంటి బర్డ్స్ కూడా రావు అని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతం పైన ముఖ్యంగా మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ పైన నిషేధాజ్ఞలు విధించింది. ఎక్కడ? చిల్కా లేక్ యొక్క ఎక్స్టెన్షన్ వాటర్ బాడీ మంగల్ జోడి అనే ఒక ప్రాంతం పేరు గుర్తుంచుకోండి.
సరిపోతుంది. ఇక చిల్కా లేక్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మనకు 1981లో భారతదేశంలో గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్ ఒక వెట్లాండ్. అండ్ ఈ ప్రాంతంలో చిల్కా లేక్లో మనం గుర్తించే ప్రత్యేకమైన డాల్ఫిన్స్ ఇరావాడి డాల్ఫిన్స్. ఇరావాడి డాల్ఫిన్ అంటేనే మనకి ఏ ప్రాంతం గుర్తుకు రావాలి, చిల్కా లేక్ గుర్తుకు రావాలి. హంప్ బ్యాక్ ఉంటుంది, దాని గురించి చాలాసార్లు మనం ఇమేజ్లో చూపించడం జరిగింది. అండ్ నలబానా అనే ఒక ఐలాండ్, నలబానా. సో చిల్కా లేక్ ప్రాంతంలో ఈ నీళ్ళు ఏదైతే ఉంటుందో ఆ నీటిలో మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరు ఏంటంటే నలబానా అనే ఒక ఐలాండ్. ఈ నలబానా అనే ఐలాండ్ని 1987 సంవత్సరంలో భారత ప్రభుత్వం బర్డ్ శాంక్చురీగా కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా చిల్కా లేక్ యొక్క ప్రత్యేకం, ముఖ్యంగా జీవరాశులకి సంబంధించి వన్యప్రాణులకు సంబంధించి మంచి ఆవాస ప్రాంతం. అండ్ ఈ చిల్కా లేక్కి అతి సమీపంలో ఈ వాటర్ ఏరియాలోనే ఒక టెంపుల్ ఉంది, కలిజై దేవాలయం. కలిజై అనే ఒక టెంపుల్ ఎక్కడ ఉంది అంటారు, తరచూ వార్తలు నిలుస్తున్న చిల్కా లేక్కి సంబంధించి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. ఈ రోజు వార్తలు ఇచ్చిన అంశం మాత్రం చిల్కా లేక్ యొక్క ఎక్స్టెన్షన్ పార్ట్ ఏదైతే ఉందో, వాటర్ బాడీ ఏదైతే ఉంటుందో, మంగళ జోడి అనే ఒక ప్రాంతంలో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ పైన ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి తరచూ వన్యప్రాణులకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశంలోనే నల్లపులులు నివసించే ఏకైక ప్రాంతం సిమ్లిపాల్ టైగర్ రిజర్వే కానివ్వండి. అండ్ ఇటీవల ఫారెస్ట్ ఫైర్ సంబంధిత అంశంతో కూడా సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది. అండ్ భారతదేశంలో 3 టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్, మగర్స్, గరియల్స్, సాల్ట్ వాటర్ ఆర్ ఎస్చరైన్ క్రొకడైల్స్ అనగానే ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ఫైర్ పార్క్ సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ నగరాలు ఏవైతే ఉంటే తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఆ ప్రముఖ నగరాల్లో భువనేశ్వర్ సిటీయే కావచ్చు, అండ్ కోనార్క్ సూర్య దేవాలయమే కావచ్చు. ఇటీవల మనం బ్లాక్ పగోడా అని చెప్పేసి ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల కాలంలో పూరి జగన్నాథ రథయాత్ర గురించి డిస్కస్ చేసాం, పూరి జగన్నాథ వైట్ పగోడా. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇస్తున్న పూరి సిటీ కానివ్వండి, 24/7 ట్యాప్ వాటర్ కనెక్షన్, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్. అండ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన అంశం, భారత హాకీ జట్టుకి సంబంధించి నెక్స్ట్ 10 years కూడా స్పాన్సర్గా బాధ్యతలను వహిస్తున్న రాష్ట్రం ఏదంటే మనకి ఒడిషా రాష్ట్రపతి. భారత హాకీ జట్టు అంటే ఒడిషా జట్టే స్పాన్సర్ వాళ్ళకి. అండ్ అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం రూర్కెలాలో జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ అనగానే ఒడిషా రాష్ట్రం. వీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయి. అంటే దాంతోపాటు ఇటీవల ట్రైబల్ కాంప్లెక్సెస్ అనే అంశం కానివ్వండి, ఎస్సీలకు సంబంధించి సంహతి అనే ఒక ప్రోగ్రాం గురించి కానివ్వండి. అండ్ ఇటీవల గురుప్రియ సేతు అనే ఒక వంతెన ఒక ఐసోలేటెడ్ ఏరియాని కలుపుతుంది, స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక సుదూర ప్రాంతం, రిమోట్ ఏరియా. ఇలాంటి అంశాలను ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి చిల్డ్రన్ బడ్జెట్ అనే అంశంతో వార్తలు నిలిచింది. చైల్డ్ బడ్జెట్ లేదా చిల్డ్రన్ బడ్జెట్. కామన్ గా బడ్జెట్ అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వాడుక భాషలో బడ్జెట్ అని పిలుస్తాం. ఆర్టికల్ 112 అనేది దేశవ్యాప్తంగా అమలయ్యే బడ్జెట్. నిర్మలా సీతారామన్ గారు గడిచిన ఫిబ్రవరి 1వ తేదీ 2022 రోజున ప్రవేశపెట్టారు. మరి రాష్ట్ర బడ్జెట్ అంటే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రానికి సంబంధించిన యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రకటిస్తుంది. బడ్జెట్ ఆర్టికల్ 202. సో ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉంటుందో, మార్చి 14th రోజున మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లో చైల్డ్ బడ్జెట్ లేదా చిల్డ్రన్ బడ్జెట్ అనే ఒక ప్రత్యేక పదాన్ని వాడారు. చిన్నపిల్లల కోసం ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లల సంరక్షణ, వారికి సంబంధించి విద్యా వసతుల కోసం విద్యా హక్కును కల్పించడానికి ఆల్మోస్ట్ 57,803 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్ అలొకేషన్. బడ్జెట్లో 57,803 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్గా 14 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఉద్దేశించబడింది. హెల్త్ రిలేటెడ్ కానివ్వండి,
విద్యా సంబంధిత సౌకర్యాలు కల్పించడం కోసం కానివ్వండి, ఇలాంటి అంశాల కోసం. సో దాదాపు రాష్ట్రంలో అమలవుతున్న 202 స్కీమ్స్ ఏవైతే ఉంటే పిల్లలకి సంబంధించి వాటికి ఈ అలొకేషన్స్ చేస్తారంట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ జస్ట్ గుర్తుంచుకోండి, దేశంలోని మొట్టమొదటిసారి చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చిందంటే మధ్యప్రదేశ్. సో ఇక్కడ పిల్లలకు సంబంధించి ఇటీవల హమారా ఘర్ హమారా విద్యాలయ అని చెప్పేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అండ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి గౌ క్యాబినెట్ని ఏర్పాటు చేసి వార్తలు ఇచ్చింది గో సంరక్షణకి సంబంధించి. అండ్ ఇటీవల మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ఓర్చా తరచూ వార్తలు నిలుస్తున్నాయి యునెస్కోకి సంబంధించి ప్రత్యేక గుర్తింపు పొందుతూ. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన భీంబెట్కా కేవ్స్ కానివ్వండి, భీంబెట్కా కేవ్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్ భారతదేశంలో గుర్తింపు పొందాయి మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేశాం. అండ్ కునో నేషనల్ పార్క్, కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో చిరుతపులులకి సంబంధించి తరచూ వార్తలు ఇస్తాయి. భారతదేశంలో ప్రస్తుతం చిరుతపులులు లేవు. ఆఫ్రికన్ చీతాస్ ఏవైతే ఉంటాయో వాటిని రీఇంట్రొడక్షన్ చేస్తున్నాం ఇండియాలో. వాటిని ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారంటే కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. సో ఇలాంటి అంశాలతో పాటు మిస్లేనియస్ అంశాలు ఇటీవల మధ్యప్రదేశ్ సంబంధించిన లవ్ జిహాద్ కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రామీణ హబ్బా అనే ఒక స్టోర్స్ వార్తలు నిలిచాయి. గ్రామీణ్ హబ్బా గుర్తుంచుకోండి, గ్రామీణ ప్రాంతాల కోసం ఏర్పాటు చేయబడిన స్టోర్స్. గ్రామీణ హబ్బా సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో నాబార్డ్ యొక్క యాక్రోనిమ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి కోసము మరియు భారతదేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన ఒక జాతీయ బ్యాంక్. నేషనల్ బ్యాంక్ నాబార్డ్ 1982లో ఏర్పడింది. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటారు. తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్స్ని, ఎందుకంటే నాబార్డ్ గురించి ఎకానమీలో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో నాబార్డ్ కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో ఆర్టిజన్స్ కానివ్వండి, అంటే హస్తకళల ఆధారంగా చేతి వృత్తుల ఆధారంగా ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులకు మార్చి 14th వరకు ఆల్మోస్ట్ ఒక 15 days ప్రత్యేకమైన ఎగ్జిబిషన్స్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు, హబ్బాస్ని ఏర్పాటు చేశారు, అంటే స్టోర్స్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టిజన్స్ కానివ్వండి, వీవర్స్ కానివ్వండి, సో ఎవరైతే ఉంటారో చేతి వృత్తుల ఆధారంగా హస్తకళల ఆధారంగా తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేక మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి నాబార్డ్ ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన స్టోర్స్ లేదా స్టాల్స్ ప్రోగ్రామే గ్రామీణ్ హబ్బా. గ్రామీణ్ హబ్బా అనగానే కర్ణాటక గుర్తు చేసుకోండి అండ్ నాబార్డ్ అని లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం ప్రత్యేకంగా 1% రిజర్వేషన్ టు ట్రాన్స్జెండర్ అనే అంశాన్ని చూసాము. అండ్ ఇటీవల ముఖ్యంగా పబ్లిక్ గ్రీవెన్స్కి సంబంధించి ప్రజలకి సంబంధించి జనసేవక జనస్పందన అనే ఒక ప్రత్యేక అంశాలతో కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. గ్రామ1 పోర్టల్, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల సేవలు, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల సేవలు కూడా గ్రామ1 పోర్టల్ ద్వారా కల్పిస్తున్న రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం. అండ్ ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కొప్పల్ టాయ్ క్లస్టర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడే వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల హిజాబ్ వివాదం సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల వివాదాస్పదమైన ఒక ప్రాంతం బెలగావి లేదా బెల్గాం అనే ప్రాంతం 2 రాష్ట్రాల మధ్య ఒక వివాదాస్పద ప్రాంతంగా వార్తలు ఇచ్చింది. బెల్గాం లేదా బెల్గావి ఎక్కడ ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అండ్ కర్ణాటక రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ కూడా తరచూ వార్తలు ఇస్తున్నాయి. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ భారతదేశంలో మొట్టమొదటిసారి రన్నింగ్ వాటర్ అక్వేరియం సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల హుబ్లీ రైల్వే స్టేషన్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియాగా తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ ఇటీవల బెంగళూరులోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఏసీ టర్మినల్, రైల్వే టర్మినల్గా ప్రత్యేక గుర్తింపు పొందుతూ వార్తలు ఇచ్చింది. వీటితో పాటు ఇటీవల మనకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ లింక్ చేశామో వాటన్నిటిని ఇక్కడ ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సో జమ్మూ కాశ్మీర్ అంటేనే చేతి వృత్తులకి హస్తకళలకి సంబంధించి చాలా ఫేమస్. జమ్మూ కాశ్మీర్ అంటేనే పాష్మిలా షాల్స్, జమ్మూ కాశ్మీర్ అంటేనే కార్పెట్స్కి దేశంలోనే ప్రత్యేక ప్రాంతం
జమ్మూ కాశ్మీర్. ఇక్కడ హ్యాండ్ నాటెడ్ కార్పెట్స్, చేతితో తయారు చేయబడిన కార్పెట్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ జిఐ ట్యాగ్ పొందాయి. జమ్మూ కాశ్మీర్ కార్పెట్స్ ఏవైతే ఉంటాయో హ్యాండ్ నాటెడ్ కార్పెట్స్ అంటే చేతులతో తయారు చేసిన, హ్యాండ్ నాటెడ్ చేతులతో తయారు చేసిన మ్యాట్స్ లేదా కార్పెట్స్ ఏవైతే ఉంటాయో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్తో ఉన్నాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీటికి క్యూఆర్ కోడ్ని కూడా అనుసంధానం చేసింది. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. మనకు బార్ కోడ్ ఉంటుంది కదా, అలా బార్ కోడ్ ఆధారంగా ఈ జిఏ ట్యాగ్తో ఉన్న ఈ హ్యాండ్ నాటెడ్ చేతితో తయారు చేసిన కార్పెట్స్, ఫ్లోర్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో, ఫ్లోర్ కార్పెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా మార్కెటింగ్ కల్పిస్తుంది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. మరి ఈరోజు ఇష్యూ ఏంటంటే జిఐ ట్యాగ్డ్ జమ్మూ కాశ్మీర్ హ్యాండ్ నాటెడ్ కార్పెట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ టు వన్ కంట్రీ. దట్ కంట్రీ నేమ్ ఈస్ జర్మనీ. సో జర్మనీ దేశానికి జమ్మూ కాశ్మీర్లో తయారు చేయబడుతున్న హ్యాండ్ నాటెడ్ చేతితో తయారు చేయబడిన కార్పెట్స్ని భారత ప్రభుత్వం ఎగుమతి చేస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. జర్మనీకి జమ్మూ కాశ్మీర్ నుండి బయలుదేరుతున్న కార్పెట్స్ అని గుర్తుంచుకోండి. చేతులతో తయారు చేసిన, యాక్చువల్గా మీరు జమ్మూ కాశ్మీర్ ప్లేస్ని కనుక విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో డిఫరెంట్ కార్పెట్స్ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్ అంటేనే కార్పెట్స్, జమ్మూ కాశ్మీర్ అంటేనే పాష్మినా వూల్స్, షాల్స్ ఫేమస్. సో అలాంటిది కార్పెట్స్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. చేతితో తయారు చేయబడిన కార్పెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా రేట్స్ ఉంటాయి. మ్యాట్స్ కానివ్వండి, అలాంటివి చేతులతో తయారు చేసిన కార్పెట్స్కి ప్రత్యేక గుర్తింపు జిఐ ట్యాగ్ అనేది ఉంది కాబట్టి వీటిని జర్మనీకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవలే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్ట్స్కి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో భారతదేశం నుండి చోటు సంపాదించుకున్న ఒక ప్రాంతంగా శ్రీనగర్ సిటీ వార్తలు నిలిచింది. ఇలాంటివి లింక్ చేస్తూ చూడండి. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన అన్ని అంశాలు కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మరొక అంశం. సో జమ్మూ కాశ్మీర్ యొక్క బడ్జెట్, వార్షిక బడ్జెట్. జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం అంటున్నాను. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. అలాంటి ఆర్టికల్ 370ని 2019 సంవత్సరం ఆగస్టు 5 రోజున తొలగించడం జరిగింది పార్లమెంటు వేదికగా. హోంమంత్రిత్వ శాఖకి సంబంధించి అమిత్ షా గారు ప్రవేశపెట్టిన బిల్ ఏదైతే ఉంటుందో చట్టరూపం దాల్చింది. ఆర్టికల్ 370 వాజ్ రిపీల్డ్ ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం నుండి ఆర్టికల్ 370ని తొలగించడం జరిగింది. అలా ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో రెండుగా విడగొట్టడం జరిగింది. 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. 2 UTs. వన్ ఈస్ జమ్మూ కాశ్మీర్ యూటీ విత్ అసెంబ్లీ, సెకండ్ వన్ ఈస్ లడక్ వితౌట్ అసెంబ్లీ. ఇది గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. సో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి సర్వసాధారణంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని ఆ ప్రభుత్వమే, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వమే. జమ్మూ కాశ్మీర్లో కనుక ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, అక్కడ ముఖ్యమంత్రి వస్తారు. సో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఏర్పాటు కాలేదు కాబట్టి, ప్రభుత్వం ఏర్పాటు కాలేదు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ప్రతి ఏటా కూడా 2019 సంవత్సరం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో నిన్నటి రోజున మార్చ్ 14 రోజున జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ని పార్లమెంట్లో, లోక్సభలో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఇటీవల భారత బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో, మన దేశం అంతటికి అమలయ్యే బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ని డిజిటల్ విధానంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. కానీ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన బడ్జెట్ మాత్రం డాక్యుమెంట్స్, పత్రాల రూపంలో బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆధారంగా చదివి వినిపించారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారంటే జమ్మూ కాశ్మీర్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు మరొక అంశం జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. సో జమ్మూ కాశ్మీర్లో గడిచిన వారం రోజులుగా జరుగుతున్న ఒక ప్రత్యేకమైన పండుగ బైరోన్కి జాన్కీ అనే ఒక ఫెస్టివల్, ఒక వేడుక, ఒక పండుగ. బైరోన్కి జాన్కీ ఫెస్టివల్ అన్న ఒకటే. సో జమ్మూ కాశ్మీర్ చరిత్రలో, జమ్మూ కాశ్మీర్ ప్రాంత చరిత్రలో, వారి సంస్కృతిలో భాగమైన ఒక పండుగ. ముఖ్యంగా హోలీకి ముందు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ ప్రారంభమవుతుంది ఈ ఫెస్టివల్ అనేది. ఈ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక వేషధారణ ధరించిన బైరోన్కి బాబా అవతారంలో ఉన్న ఒక పర్సన్ ఏం చేస్తారంటే
ప్రజలందరినీ కూడా కొరడతో కొడతా ఉంటాడు, కొరడ దెబ్బలు తింటూ ఉంటారు అన్నట్టు. దాని ద్వారా జరిగేది ఏంటంటే ప్రజలు నమ్మే సిద్ధాంతం, వారు ఏం నమ్ముతారో వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే ఆ కొరడ దెబ్బలు తిన్నవాళ్ళు, సో బైరోంకి బాబా చేతిలో దెబ్బలు తిన్నవారు ఎవరైతే ఉంటారో వారికి అన్ని రకాల వ్యాధులు నయమైపోతాయి, అన్ని రకాలుగా బాగుంటారని చెప్పేసి నమ్ముతారు. అలా ఎగ్జామ్లో ఒక పాయింట్ అడగవచ్చు, బైరోంకి ఫెస్టివల్ లేదా బైరోంకి జాన్కీ ఫెస్టివల్ అనేది భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనిపించే హోలీ సందర్భంగా కనిపించే ఫెస్టివల్ అంటే జమ్మూ కాశ్మీర్. ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించి తరచూ ఏదో ఒక ఫెస్టివల్ మనం చూస్తున్నాం. హెరాత్ ఫెస్టివల్, ఫెస్టివల్ ఆఫ్ హరా శివరాత్రి సందర్భంగా చూసాము. అంతకుముందు కంచోత్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, బంగస్ వ్యాలీ ఫెస్టివల్ అని చెప్పేసి ఇటీవల చూసాం. యాపిల్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అండ్ శ్రీనగర్కి సంబంధించి కూడా చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం, వాటిని చూడండి. అండ్ జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ప్రూఫ్ అనే ఒక యాప్ ప్రత్యేకతను మనం డిస్కస్ చేసాం, ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన పనితీరును అబ్జర్వ్ చేయడానికి. అండ్ ఇటీవల హౌస్లా అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రారంభించింది, ఎంపవరింగ్ విమెన్ కోసం, మహిళా సాధికారత కోసం. అండ్ సుకూన్ హెల్ప్ లైన్ ప్రారంభించడం జరిగింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల గుప్కార్ డిక్లరేషన్, దర్బార్ మూవ్ అనే ఒక ప్రత్యేక అంశం. దర్బార్ మూవ్ అంటే రాజధాని మార్పు ఏదైతే ఉంటుందో దానికి మ్యాక్సిమం అడ్డుకట్ట పలకడం జరిగింది ప్రస్తుతం మనోజ్ సిన్హా ప్రభుత్వం. ఇలాంటి అంశాలు జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఈ అన్ని అంశాలు మనం ఇటీవల చర్చించుకోవడం జరిగింది, జస్ట్ హెడ్లైన్స్ మాత్రం చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థగా వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా ఈ సంస్థ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. లీనియర్ ఆల్కైల్ బెంజిన్, లీనియర్ ఆల్కైల్ బెంజిన్ తయారు చేసే ఒక సంస్థ మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఒక అక్రెడిటేషన్, ఒక ప్రత్యేకమైన సర్టిఫై చేయబడుతూ వార్తలు ఇచ్చింది. అదేంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన మొట్టమొదటి పెట్రో ప్రొడక్ట్స్ కంపెనీ ఏది భారతదేశంలో అంటే తమిళనాడుకి సంబంధించిన తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇది దేన్ని తయారు చేస్తుంది అంటే సో అడ్వాన్స్డ్ క్వాలిటీ ఉన్న లీనియర్ ఆల్కైల్ బెంజిన్ తయారు చేసే ఒక ప్రత్యేకమైన సంస్థ. జస్ట్ గుర్తుంచుకోండి, BIS సర్టిఫికేట్ పొందుతూ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇల్లం తెడి కల్వి, మక్కలై తెడి మరుతువం, అండ్ ఇటీవల కాలంలో ఇన్నియర్ కప్పం నమ్మై కక్కుం అనే ఒక ప్రత్యేకమైన గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ రహదారి భద్రతకి సంబంధించి. అండ్ ఇటీవల తమిళనాడు 360 CM డాష్బోర్డ్ అనే ఒక ప్రత్యేక అంశాన్ని మనం చూసాము. అండ్ నాన్ ముతల్వాన్ అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇటీవల ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ ఉంగలిల్ ఒరువన్ వన్ అమాంగ్ యూ, సో మీలో నేను ఒక ప్రత్యేక పుస్తకాన్ని రాస్తూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ గారు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల సోషల్ ఇష్యూస్కి సంబంధించి రాష్ట్రంలో నాన్ బ్రాహ్మిన్స్ని, మహిళలని ప్రముఖ దేవాలయాలకు పూజారులుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తమిళనాడు చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు ఇటీవల కాలంలో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో తమిళనాడు వార్తలు ఇచ్చింది. అండ్ ఇస్రోకి సంబంధించి సెకండ్ లాంచ్ ప్యాడ్ తూత్తుకుడి ప్రాంతంలో సర్వే జరుగుతోంది. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక నూతన బ్రాండ్ నేమ్ అడవి అనే ఒక నూతన బ్రాండ్ వార్తలు నిలిచింది. అడవి అంటే ఏంటి? ఫారెస్ట్. సో ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అటవీ ఉత్పత్తులు అన్నిటికీ కూడా ఒక బ్రాండ్ నేమ్తో ఇక మీదట మార్కెట్లోకి విడుదల చేయాలని చెప్పేసి అడవి అనే బ్రాండ్ ఇనిషియేట్ చేస్తూ నాబార్డ్ సంస్థ వార్తలు నిలిచింది. నాబార్డ్ మరియు ఇంకొక సంస్థ JSS జన శిక్షణ్ సంస్థాన్ మరియు నాబార్డ్ అంటే ఏంటి?
భారతదేశంలో గ్రామీణాభివృద్ధి కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం పనిచేస్తున్న నాబార్డ్ ఏదైతే ఉంటుందో, నాబార్డ్ అటవీ ఉత్పత్తులకి సంబంధించి అటవీ ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, అటవీ ఉత్పత్తులకు ఒక ప్రత్యేక బ్రాండ్ నేమ్ ఉండాలి అని చెప్పేసి అడవి అనే ఒక బ్రాండ్ నేమ్ ని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కి ఇవ్వడం జరిగింది. ఏ ప్రాంతంలో ఈ ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది అంటే నీలంబూర్ అనే ఒక గిరిజన ప్రాంతం, గిరిజనులు నివసించే ఒక షెడ్యూల్డ్ ఏరియా ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రంలోని గిరిజనులు నివసించే ఒక ప్రాంతం నీలంబూర్. ఈ గిరిజన తెగలకు సంబంధించిన గిరిజన ప్రజలు ఎవరైతే ఉంటారో, గిరిజనుల యొక్క జీవనాదాయం, వారి యొక్క జీవన వృత్తి ఏంటి? అడవుల్లో దొరికే, ముఖ్యంగా అడవుల్లో దొరికే వనమూలికలు కానివ్వండి, అడవుల్లో సేకరించిన తేనె కానివ్వండి, అడవుల్లో దొరికే పండ్లు కానివ్వండి, సో అలా అటవీ ఉత్పత్తులు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో అలా అడవుల్లో సేకరించే, అడవుల్లో పొందే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి. అలా బ్రాండ్ నేమ్ ఉంటే ప్రజలందరికీ ప్రత్యేకంగా వాటి పట్ల అవగాహన కలుగుతుందని చెప్పేసి అడవి అనే ఒక బ్రాండ్, అడవి హనీ అని చెప్పేసి, అడవి ఫ్రూట్స్ అని చెప్పేసి, అడవి తివాచీస్ అని చెప్పేసి అలా ప్రత్యేకంగా అడవి బ్రాండ్ నేమ్ ని నాబార్డ్ అండ్ జేఎస్ఎస్, సో జేఎస్ఎస్ జన శిక్షణ సంస్థాన్ అనే సంస్థ సంయుక్తంగా అడవి బ్రాండ్ పేరుతో నీలంబూరు ప్రాంతంలోని అటవీ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాచుర్యం తీసుకొస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అడవి అంటే ఫారెస్ట్. ఇక్కడ ప్రాంతం పేరు గుర్తుంచుకోండి. కేరళలో మొదటి విడతగా నాబార్డ్ వారు ఈ ఉత్పత్తులను ప్రారంభించడం జరిగింది. అడవి పేరుతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అంటే అటవీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బ్యాంకుగా ఇప్పుడు మనం నాబార్డ్ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. మ్యూజియం అంటేనే చరిత్రకి సంబంధించింది, భూతకాలానికి సంబంధించింది. కానీ ఇక్కడ భవిష్యత్తుకి సంబంధించి, ఫ్యూచర్కి సంబంధించిన ఒక మ్యూజియం. ఇటీవల వార్తలు నిలిచిన మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఎక్కడ ఉంది ప్రపంచంలో అంటే దుబాయ్ అని గుర్తుంచుకోండి. సో దుబాయ్ ఎక్కడ ఉంది? యుఏఈలో ఉంది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. ఆ 7 ఎమిరేట్స్ లో ఒకటే దుబాయ్. సో దుబాయ్ తరచూ వార్తలు నిలుస్తుంది. దుబాయ్లో మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఈరోజు వార్తలు ఇచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇన్నోవేషన్స్, నవకల్పనలకు సంబంధించింది, ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ అంటే భవిష్యత్తులో ఉపయోగపడే ఆలోచనలకు కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించివ్వండి, ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఉద్దేశించడం జరిగింది. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు పబ్లిక్ ఎంట్రీ అనేది లేదు. మొదటిసారి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్, దుబాయ్లో ఉన్న మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ని పబ్లిక్ విజిటింగ్ కోసం ఓపెన్ చేయడం జరిగింది. అలా ఈరోజు వార్తలు ఇచ్చింది మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. అద్భుతమైన ప్రాంతం దుబాయ్లో ఉంటుంది. సో ఎక్కడ ఉంది అంటారు? ఇటీవల వార్తలు ఇచ్చిన మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అంటారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ కానివ్వండి, ఇన్నోవేషన్స్ సంబంధించి కానివ్వండి, ఇందులో టోటల్ కూడా మ్యూజియం ప్రత్యేకమైన సౌకర్యాలు ఇస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో భూసేకరణకి సంబంధించి అనకూడదు, ల్యాండ్ మానిటైజేషన్ సంబంధించి ప్రస్తుతం భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుంది. ఆ సంస్థలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న మిగిలి ఉన్న భూములు ఉంటాయి కదా, ఆ భూములను యాజమాన్యం చేయడానికి, నిర్వహించడానికి, లేదా కొన్ని సంస్థలు ఏవైతే ఉంటాయో నష్టాల్లో ఉన్న కంపెనీలు మూతబడుతున్నాయి, ఆ సంస్థలకు సంబంధించిన భూములు కానివ్వండి, ఆ సంస్థలపైన నిర్వహణ చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఆ కార్పొరేషన్ పేరు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది భారత ప్రభుత్వం. అక్కడ మిగిలి ఉన్న భూములు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో మూతబడిపోయి అక్కడ ఉండే భూములకు సంబంధించిన మానిటైజేషన్ మేనేజ్మెంట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఏర్పాటుకు ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. దీని యొక్క ఉద్దేశం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి, బెనిఫిట్స్ ఏంటంటే ఎన్ఎల్ఎంసి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ విల్ అండర్టేక్ మానిటైజేషన్ ఆఫ్ సర్ప్లస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్స్ ఆఫ్ సిపిఎస్ఈస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ అదర్
గవర్నమెంట్ ఏజెన్సీ, ప్రభుత్వ రంగంలో మిగిలి ఉన్న భూములకు సంబంధించిన మానిటైజేషన్ మేనేజ్మెంట్ చేస్తుంది. అండ్ విల్ హెల్ప్ జనరేట్ సబ్స్టాన్షియల్ రెవెన్యూస్ బై మానిటైజింగ్ అన్యూజ్డ్ అండ్ అండర్ యూజ్డ్ అసెట్స్. సో వాడుకలో లేని, వాడుకలో ఉన్న భూములు ఏవైతుంటే వాటిపైన మానిటైజేషన్ నిర్వహించడానికి ఈ సంస్థ, ఈ కార్పొరేషన్ అనేది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఇటీవల ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన ఒక భూకంపానికి సంబంధించి యాక్చువల్గా 2 దేశాల వార్తలు ఇచ్చాయి. ఒకటి మలేషియా మరియు ఫిలిప్పీన్స్. ఇక్కడ మలేషియాలోని ప్రముఖ నగరం కౌలాలంపూర్లోను మరియు ఫిలిప్పీన్స్లోని బటాన్ అనే ఒక ప్రావిన్స్, బటాన్ ప్రావిన్స్ అంటే ఒక స్టేట్, ఫిలిప్పీన్స్ దేశంలోని బటాన్ అనే ఒక స్టేట్ రాష్ట్రంలోని లుజాన్ అనే ఒక ఐలాండ్ ఈరోజు వార్తలు వచ్చింది. ఇటీవల వార్తలు వచ్చిన లుజాన్ ఐలాండ్ ఏ దేశంలో ఉంది అంటే ఫిలిప్పీన్స్లో ఉంది. సో ఫిలిప్పీన్స్, మలేషియా ఈ 2 దేశాలకు కూడా తీవ్ర భూకంపం సంభవించి వార్తలు నిలిచాయి. నిన్నటి రోజున March 14 రోజున ఎర్త్క్వేక్ అకరెన్స్ వాజ్ సీన్, అంటే భూకంపం సంభవించింది. మ్యాగ్నిట్యూడ్ కూడా ఎంత అంటే రిక్టర్ స్కేల్ పైన 6.8 మ్యాగ్నిట్యూడ్, అంటే చాలా పెద్ద ఎత్తున భూకంపం రావడం జరిగింది. అలా విపత్తు సంబంధిత అంశాలతో వార్తలు నిలిచిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో మలేషియాలోని కౌలాలంపూర్ పక్కన పెట్టండి, కానీ లుజాన్ దీవి ఏదైతే ఉంటుందో ఇటీవల వార్తలు ఇచ్చింది ఎక్కడ ఉంది అంటే ఫిలిప్పీన్స్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన భారతదేశంలోనే మొట్టమొదటి ఇండిజినస్ అంటే స్వదేశీ పరిజ్ఞానం, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక డ్రగ్ విన్కో 19 అనే ఒక మందు, ఒక డ్రగ్, ఇక్కడ వ్యాక్సిన్ అని రాసాను, వ్యాక్సిన్ కాదు, ఒక డ్రగ్. ఈ డ్రగ్ని ఎవరు తయారు చేయడం జరిగింది అంటే మనకు CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CCMB అనేది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. అండ్ విన్స్ బయోఫార్మస్యూటికల్స్, అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఈ 3 సంస్థలు గుర్తుంచుకోండి. CSIR, CCMB కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CCMB సెంటర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. అండ్ నెక్స్ట్, విన్స్ అనే ఒక ఫార్మా సంస్థ మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఈ సంస్థలన్నీ సహకారంతో విత్ ఆల్ ద కోఆపరేషన్ విన్కో 19 అనే ఒక మెడిసిన్ ని తయారు చేయడం జరిగింది. ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుందో, డ్రగ్ ఏదైతే ఉంటుందో, COVID-19 SARS-CoV-2 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్ అంటే ఎక్కడైనా SARS-CoV-2 అని కనిపించింది అనుకోండి, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్ అనేది పాత వ్యాధి, అందులో కరోనా వైరస్ 2 మనం చూస్తున్న COVID-19. సో COVID-19 బాధితులు ఎవరైతే ఉంటారో వారిపైన ఈ మెడిసిన్, ఈ డ్రగ్ అద్భుతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్ లో ప్రూఫ్ చేశారు. అతి త్వరలో మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ DCGA, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGA డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వారు దీనికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు ఇచ్చిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన విన్కో 19 డ్రగ్, స్వదేశీ భారతదేశానికి సంబంధించిన డ్రగ్ ఏ సంస్థలను అడుగుతారో, క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమైన ఫలితాలను చూపించడం జరుగుతుంది. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకమైన అంశంతో వార్తలు ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. టాపిక్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్ గా ఈ సెంటర్, ఈ కేంద్రం ఏర్పాటు యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. సో ఇంటర్నేషనల్, అంతర్జాతీయ, ఆర్బిట్రేషన్ అంటే అర్థం ఏంటంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్, వివాద పరిష్కారం కోసం ఉద్దేశించబడిన, మీడియేషన్ మధ్యవర్తిత్వం కోసం పనిచేసే ఒక ప్రత్యేక కేంద్రం. భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ ఎక్కడ ఏర్పాటు కానుంది అంటే
హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. సో దీని ఏర్పాటుకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ ఎవరు చేశారంటే భారతదేశంలో ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలో దేశంలోనే మొట్టమొదటి వివాద పరిష్కారం కోసం ఉద్దేశించబడిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ ని మనం చూడబోతున్నాం. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, దీని యొక్క డ్యూటీస్ ఏంటి, ఏర్పాటుకు సంబంధించిన ఉద్దేశం ఏంటి, వీటన్నిటికి సంబంధించిన అఫీషియల్ గైడ్లైన్స్ ని మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అధికారికంగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వార్తనిచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి చైర్మన్ గా ఏకగ్రీవ ఎన్నిక అంటున్నాను. ఆల్మోస్ట్ ఈ టాపిక్ ని లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఆ రోజు నామినేషన్ వేశారు, ఒకే ఒక్కరు నామినేషన్ వేశారు. సో ఒకే ఒక్కరు నామినేషన్ వేశారు కాబట్టి ఎలాగో తనే గెలుపొందుతారు. సో అధికారికంగా నిన్నటి రోజున March 14th రోజున తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక. అంటే తనకు కాంపిటీటర్ తనకు పోటీగా ఎవరు నిలవలేదు అన్నట్టు. సో ఇక్కడ శాసన మండలి గురించి నేర్చుకోవాలి. భారతదేశంలో ఎమ్మెల్సీ హౌస్ అంటే శాసన మండలి అంటాం, ఎమ్మెల్యే హౌస్ అంటే శాసన సభ విధాన సభ అంటాం. అసెంబ్లీలో ఉండేవారు ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. భారతదేశంలో అసెంబ్లీ ఉన్న ప్రతి చోట కూడా ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ ఎమ్మెల్సీలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మండలి, శాసన మండలి. భారతదేశంలో శాసన మండలిలు మాత్రం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ రాష్ట్రాలను బైకామరల్ స్టేట్స్ అంటారు. బైకామరల్ తెలుగులో ద్విసభా విధానం, 2 చట్టసభలు ఉంటాయి అన్నట్టు. అసెంబ్లీ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో అంటే అసెంబ్లీ ఉన్న ప్రతి ప్రాంతంలో, కేంద్రపాలిత ప్రాంతంలో కూడా అసెంబ్లీ ఉంది అనుకోండి, అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ ఎమ్మెల్సీలు మాత్రం భారతదేశంలో 6 రాష్ట్రాల్లోనే ఉన్నారు ఎమ్మెల్సీలు. ఆ రాష్ట్రాలను బైకామరల్ స్టేట్స్, బై అంటే 2, క్యామరల్స్ అంటే హౌజెస్. సో ఎమ్మెల్యే హౌస్ ఉంటుంది, విధానసభ, శాసనసభ, ఎమ్మెల్సీ హౌస్ ఉంటుంది, శాసన మండలి. సో భారతదేశంలోని ఆ 6 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది గుర్తుంచుకోండి. బిఫోర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో కూడా రాష్ట్ర హోదా ఉన్నప్పుడు బైకామరల్స్ ఉండే. కానీ ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం ఉంది. అలా శాసన మండలిని ఎగువ సభ అంటారు, శాశ్వత సభ స్టేట్లో అంటారు. సో ఈ సభకి సంబంధించి చైర్మన్ గా ఎన్నికవుతూ సీనియర్ ఎమ్మెల్సీగా ఉండాలి. సీనియర్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ గారు వార్తలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం యొక్క ఆథర్, ట్రాన్స్లేటెడ్ ఆథర్ వార్తలు ఇచ్చారు, అనువదించిన రచయిత వార్తలు ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే టోంబ్ ఆఫ్ శాండ్. సో ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే గీతాంజలి శ్రీ. యాక్చువల్గా ట్రాన్స్లేటెడ్ కాపీ ఇది. టోంబ్ ఆఫ్ శాండ్, టోంబ్ అంటే సమాధి అని చెప్పొచ్చు. సో అవన్నీ మనకు అవసరం లేదు. టోంబ్ ఆఫ్ శాండ్ అనేది ఒక ట్రాన్స్లేటెడ్ బుక్. ఈ పుస్తకము ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ కి, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ కి నామినేషన్లో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచింది. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటారు. ఎగ్జామినేషన్ పాయింట్ టు ద పాయింట్ ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ట్రాన్స్లేటెడ్ పుస్తకం టోంబ్ ఆఫ్ శాండ్. ఆ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే గీతాంజలి శ్రీ. పర్సన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో చివరిగా ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ కనుక గెలుచుకుంది అనుకోండి, తను చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జస్ట్ గుర్తుంచుకోండి, టోంబ్ ఆఫ్ శాండ్ ఆథర్ గీతాంజలి శ్రీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి క్విక్ రివ్యూ కనుక చూస్తే దేశంలోనే మొట్టమొదటి మెడిసిటీ అనే అంశం పూణేకి సంబంధించి వార్తలు నిలిచింది. సో ఇంద్రయాని మెడిసిటీ. అండ్ నెక్స్ట్ సో మంగల్ జోడి అనే ఒక ప్రాంతంలో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ పైన నిషేధాజ్ఞలు విధిస్తూ ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది చిల్కా లేక్ ప్రాంతంలో. సో చిల్డ్రన్ బడ్జెట్ అనే కాన్సెప్ట్తో మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ హబ్బా అనే ఒక ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటుకి సంబంధించి కర్ణాటక రాష్ట్రం నాబార్డ్ యొక్క ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ సో జమ్మూ కాశ్మీర్లో హ్యాండ్ నాటెడ్ కార్పెట్స్ అండ్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో జర్మనీకి ఎగుమతి చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వార్షిక బడ్జెట్ని నిన్నటి రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సో బైరోన్ జాన్కీ అనే ఒక ఫెస్టివల్, బైరోన్ కి జాన్కీ అనే ఒక ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్ సంస్కృతిలో భాగమైన ఒక ఫెస్టివల్ సంబంధించి చూస్తాం మనం. అండ్ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలోని తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ మనకి BIS స్టాండర్డ్స్కి సంబంధించి ఒక సర్టిఫికేషన్ వార్తలు ఇచ్చింది. అండ్ నెక్స్ట్ అడవి అనే ఒక బ్రాండ్ నేమ్. సో ఇక్కడ వార్తలు ఇచ్చిన ప్రాంతం గుర్తుంచుకొని నిలంబూర్ కేరళకి సంబంధించి నాబార్డ్ అండ్ JSS సంయుక్తంగా ఈ బ్రాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది అటవీ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి. అండ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ సంబంధిత అంశం మనకి దుబాయ్కి సంబంధించి పబ్లిక్ ఎంట్రీకి అలో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీని యొక్క ఉపయోగం ఏంటి, బెనిఫిట్స్ ఏంటో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌలాలంపూర్ ఆఫ్ మలేషియా అండ్ లుజాన్ ఐలాండ్ ఆఫ్ ఫిలిప్పీన్స్ తీవ్ర భూకంపాన్ని ఎదుర్కొని వార్తనిచ్చే విపత్తు సంబంధిత ప్రదేశాలు. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డ్రగ్ COVID-19 డ్రగ్ Vinco-19 వీటిని ఏర్పాటు చేసిన సంస్థలు. అండ్ నెక్స్ట్ సో రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్కి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఫౌండేషన్ స్టోన్ CJ జస్టిస్ NV రమణ గారు. అండ్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మండలి చైర్మన్గా వార్తలు ఇచ్చారు. అండ్ టోంబ్ ఆఫ్ శాండ్ ఆథర్ సో గీతాంజలి శ్రీ గారు సో తనకు సంబంధించిన ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్కి నామినేషన్లో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.